Here the centurion glorified God. ఇక్కడ శతాధిపతి దేవుని మహిమపరుస్తున్నాడు. It means he has offered the praises and worship unto God. అంటే దేవునికి తాను స్తుతులు ఆరాధనలు అర్పిస్తున్నాడు. To tell the simple words, he worshipped God. చిన్నగా సాధారణమైన మాటలో అర్థం చేసుకునటానికి తాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. But the statement which he has made is most dangerous statement. తాను ఏ మాట అయితే పలికాడో ఆ మాట ఎంతో అపాయకరమైన మాటలు. You know, to worship God he has to pay the cost. దేవుణ్ణి ఆరాధించుట కొరకు తాను క్రయాన్ని చెల్లించవలసి వచ్చింది. Sometimes we need not have to pay the cost. కొన్నిసార్లు మనము క్రయాన్ని చెల్లించవలసిన అవసరం ఉండదు. But still it is burdensome for us to come for worship. అయినప్పటికీ కూడా ప్రభుని ఆరాధించడానికి ఎంతో భారముగా అనుకుంటాము. In the word of God, దేవుని యొక్క వాక్యములో there are many people అనేక మంది ఉన్నారు who paid the price వారు క్రయమును చెల్లించారు to worship God. ప్రభుని ఆరాధించుట కొరకు. When David went to Araunah's threshing floor, దావీదు తాను అరోరా కళ్ళమునకు వెళ్ళినప్పుడు he wanted to offer worship, offering. తాను అక్కడ దేవునికి అర్పణలు Then అర్పించాలనుకున్నప్పుడు Araunah, he came and said, you take whatever you like అరోరా కళ్ళము దగ్గర యజమానుడు అన్నాడు కదా, నీకు నచ్చిందంతా నువ్వు తీసుకో, and offer the offering unto God. నువ్వు దేవునికి అర్పణ అర్పించు. What did David say? అప్పుడు దావీదు ఏమన్నాడు చెప్పండి? చెప్పండి. దావీదు ఏమన్నాడు? ఏమంటా? దానముగా ఉచితంగా నాకు వద్దు. చిన్న చెప్పాలి, క్రయము చెల్లించకుండా దేవునికి బలియాగం అర్పించనున్నాడు. క్రయము చెల్లించకుండా నేను దేవునికి అర్పణను అర్పించను I అంటాడు. pay the price. నేను క్రయాన్ని చెల్లిస్తాను, And then I offer the offering unto God. అప్పుడు దేవునికి అర్పణను అర్పిస్తాను. What price we have to pay? మనము ఏ క్రయాన్ని చెల్లించాలి? How many people are still in the house? ఎంతమంది ఇంకా దేవుని యొక్క మందిరానికి వస్తూనే ఉన్నారు? Today Good Friday. ఈ రోజు శుభ శుక్రవారము. Oh, we talk great about Good Friday. మనము శుభ శుక్రవారం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తాము. How many people they could not come? కానీ చూడండి ఇంకా ఎంతమంది రాలేదో. If they come, ఒకవేళ వచ్చినా they come as they like. వారు ఇష్టానుసారంగా నచ్చినప్పుడు వస్తారు. Because you see, they think still worship will be going on. అనుకుంటారు కదా ఇంకా పాటల్లో ఆరాధన అవుతూనే ఉంటుంది. I will go to the last. మనము చివరిలో మెల్లగా వెళ్దాంలే. They are immature believers, those who say that. ఆ విధంగా మాట్లాడేవాడు పరిప్రక్తత పొందని A విశ్వాసులు. matured believer have the first place for worshiping ఒక God. పరిప్రక్తత పొందిన విశ్వాసి దేవుని కొరకు ఆరాధన కొరకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. Now this centurion, ఇక్కడ ఈ శతాధిపతి he has given his life. తన యొక్క ప్రాణముని పెట్టాడు క్రయముగా. Why? ఎందుకు? Because he has made a statement, he is a righteous man. తాను దేవుడు నీతిమంతుడన్న మాట పలికాడు. Why did they crucify him? ఎందుకు ప్రభుని సిలువ వేసింది? What was the accusation they made against him? యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపబడిన నింద ఏంటి? First thing, మొదటి he విషయము is a sinner. ఆయన పాపి. He has gone against the law of Moses. దేవుని యొక్క మోషేకిచ్చిన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా He వెళ్ళాడని is not చెప్పారు. a righteous man. ఆయన నీతిమంతుడు కాదు. Secondly, రెండవదిగా remember this very ఇది carefully. ఎంతో జాగ్రత్తగా గ్రహించండి. He claimed himself to be a son of God. తాను దేవుని కుమారుడుగా తనను తాను బయలుపరుచుకుంటున్నాడని Based on these two accusations, ఈ యొక్క రెండు నిందలు మోపి they crucified him. ప్రభుని సిలువ వేస్తున్నారు. And this centurion heard this. ఈ యొక్క శతాధిపతి ఈ మాటలు He విన్నాడు. was there. అక్కడే ఉన్నాడు. He was there on the judgment court. తాను ఆ తీర్పిచ్చే స్థలములో ఉన్నాడు. And this Pilate, he called him and he entrusted whole job of crucifixion to this centurion. పిలాతు శతాధిపతిని పిలిచి ఈ యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేసే సంపూర్ణమైన బాధ్యత శతాధిపతికి అప్పగించాడు. Right from the beginning till he died on the cross. ఆరంభము నుండి ప్రభువు సిలువలో మరణించేంత వరకు కూడా తన బాధ్యత. Centurion means 100 soldiers he will have. శతాధిపతి అంటే 100 మంది సైనికులు తనతో ఉంటారు. 100 Roman soldiers all around, so that no one can come and interfere and take the Lord Jesus Christ. 100 మంది తనతో పాటు ఉంటారు. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువాని వచ్చి వారి మధ్యలో నుండి తీసుకొని వెళ్ళలేరు. All around, surrounded by the 100 soldiers. శతాధిపతి చుట్టూ కూడా 100 మంది సైనికులు ఉంటారు. వారందరి చుట్టూ 100 మంది సైనికులు ఉంటారు. They were guarding the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువాని జాగ్రత్తగా కాస్తున్నారు. Because they are responsible to crucify him, wait there till he die and he is buried. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాని సిలువకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉండి సిలువ వేసి చనిపోయి భూస్థాపన చేసేంత వరకు కూడా వారి బాధ్యత.
this centurion, ఈ యొక్క శతాధిపతి when the judgment was announced, he was there. తీర్పు వెల్లడి చేయబడినప్పుడు అక్కడే ఉన్నాడు. This man says that he is the son of God. ఇతను దేవుని యొక్క కుమారుడని చెప్పుకున్నాడు. He says that he is a righteous man. ఇతను నీతిమంతుడని చెప్పుకున్నాడు. The same thing. ఇప్పుడు అదే విషయము Centurion said, శతాధిపతి అంటున్నాడు, he is a righteous man. ఈయన నీతిమంతుడు. Against the judgment of the Supreme Court of Rome. రోమా ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. Anybody have guts to speak against the judgment of Supreme Court? సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? Anybody have that guts? ఎవరికైనా ధైర్యం ఉంటుందా? No one have. This man spoke against them. ఎవరికి ఉండదు, కానీ శతాధిపతి They మాట్లాడాడు. said he is not a righteous man. వారన్నారు ఈయన నీతిమంతుడు He కాదన్నారు. said he is a righteous man. కానీ శతాధిపతి అన్నాడు ఈయన నీతిమంతుడు. He did not say secretly. రహస్యంగా ఈ మాట అనలేదు, He did not say in some house. లేదంటే ఏదో ఇంట్లో ఈ మాట అనలేదు. Thousands are gathered. అక్కడ వేల మంది కూడుకొని ఉన్నారు. Priests were there, high priests were there, Pharisees were there, scribes were there, all surrounded by them. యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వీరందరూ ఉన్నారు. ప్రజలందరూ చుట్టూన తాను బాహాటముగా ఈ మాట పలికాడు. In addition to them, దానికి బదులుగా all Romans were there. అక్కడ రోమియోలు కూడా ఉన్నారు. What a guts he had తాను ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడో to declare this statement. ఈ మాట పలకాలంటే ఎంత ధైర్యము కావాలి. He is a righteous man. ఈయన నీతిమంతుడు. What does it speak? దాని యొక్క అర్థం ఏంటి? These Romans which have passed the judgment absolutely wrong. ఈ రోమా ప్రభుత్వము వారు ఏదైతే ప్రభు పైన తీర్పును వెల్లడి చేశారో అది ముమ్మాటికి తప్పై ఉంటుంది. He did not care for his life. తన యొక్క ప్రాణమును గురించి He పట్టించుకోలేదు, did not care for his job. లేదంటే తన ఉద్యోగము కొరకు He పట్టించుకోలేదు, did not care for anything. దేని గురించి కూడా పట్టించుకోలేదు. Work of salvation has been done in him. రక్షణ యొక్క కార్యము తనలో జరిగింది. He could taste the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడగలిగాడు. That love has flooded into his heart. ఆ యొక్క ప్రేమ తనలో పొంగింది. And that has changed his life. అది తన జీవితాన్ని మార్చింది. And openly he declared, తాను బాహాటముగా చెప్పాడు, this is a righteous man. ఈయన నిజముగా This నీతిమంతుడు. is a righteous man. ఈయన నీతిమంతుడు. Second one he says in, I think in Matthew రెండవదిగా మత్తయి రాసిన సువార్తలో ఇంకో మాట అంటాడు. chapter 27 మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము and verse 54. 54వ వచనము. All of us together. అందరు కలిసి చదువుకుందాము. Please read loudly. దయచేసి బిగ్గరగా చదవండి. మత్తయి రాసిన సువార్త 27 54వ వచనము. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగినది కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. He is the son of God. ఈయన దేవుని కుమారుడు. Whole land was against it. అక్కడ ఉన్న వారందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు. Whole land was against it. దేశం అంతా దానికి వ్యతిరేకము. One man stood కానీ ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. against the judgment of Rome. రోమా ప్రభుత్వం యొక్క తీర్పుకు వ్యతిరేకంగా He said, నిలబడ్డాడు. this is the son of God. ఈయన దేవుని కుమారుడు. I don't think anybody has such a guts to say. ఎవరికి కూడా ఆ విధంగా అనే ధైర్యం ఉండదని నేను అనుకుంటున్నాను. Many times we are afraid of telling we are Christians. చాలా సార్లు మనము క్రైస్తవులమని చెప్పుకునటానికే భయపడి సిగ్గుపడతాము. Because we may lose some benefits. ఎందుకొరకంటే ఏదన్నా లాభమునో నేను కోల్పోతానేమో, We may lose promotions. నాకు పదోన్నతి రాదేమో, Useless promotions. అది పనికి మాలిన పదోన్నతి, Useless jobs we may పనికి lose. మాలిన ఉద్యోగాలు అనవచ్చు. And we deny Christ. దాని కొరకు క్రీస్తుని బొంకుతూ ఉంటాము. How many are there? ఎంతమంది లేరు అలాంటి I'm వారు? not talking about unbelievers. నేను అవిశ్వాసుల గురించి I'm మాట్లాడట్లేదు, talking about the believers. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. Believers, they deny Christ. విశ్వాసులు క్రీస్తుని బొంకుతారు, They're afraid. వారు భయపడతారు. But this, he's a Roman. కానీ శతాధిపతి రోమీడైనాడు. He's not a Jew. తాను యూదుడు కాదు, He's not from Israel. లేదంటే ఇజ్రాయేల్ నుంచి వచ్చిన వాడు కాదు. He is from that party which is against the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేక గుంపుకు చెందినవాడు. And he declares, తాను వెల్లడి చేస్తున్నాడు, he's a righteous man. ఈయన నీతిమంతుడు, He's the son of God. ఈయన దేవుని కుమారుడు. You do whatever you like. మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి. I'm telling you, నేను చెప్తున్నాను, further nothing is written about him. ఇంకా తరువాత తన గురించి ఏది కూడా రాయబడలేదు. There may be some history, but I don't know. బహుశా చరిత్ర ఉండవచ్చు, నాకైతే తెలియదు. But one thing I know, కానీ ఒక్క విషయం నాకు తెలుసు, when I go to heaven, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు
definitely I'll meet this man. ఖచ్చితముగా ఈ వ్యక్తిని కలుసుకుంటాను. And then I will ask him, అప్పుడు తనను అడుగుతాను, brother, what punishment they have given to you? సహోదరుడా, ఏ శిక్ష నీకు విధించారో? They might have given one of these punishment. వారు బహుశా ఈ శిక్షల్లో ఏదో ఒక శిక్ష విధించుండవచ్చు. Because he spoke against the judgment of God. ఎందుకంటే ప్రభుత్వంకు వ్యతిరేకముగా తాను మాట్లాడాడు. For simple thing they used to stone and kill him. వారు చిన్న చిన్న వాటికే రాళ్ళు రువ్వి చంపేవారు. This is not a simple thing. ఇది ఏదో చిన్న విషయము కాదు. This is sin against the government. ఇది ప్రభుత్వమునకు వ్యతిరేకంగా మాట్లాడిన పాపము. He might have hanged. బహుశా ఉరేసుండవచ్చేమో, He might have stoned. లేదంటే రాళ్లతో కొట్టారేమో. Sure, he might have been removed. Who will keep him? ఖచ్చితముగా బహుశా ఉద్యోగంలో నుండి తీసేశారేమో. ఎవరు పెట్టుకుంటారు ఆ విధంగా How వ్యతిరేకంగా can they మాట్లాడేవారిని? keep him in the job? ఏ విధంగా ఉద్యోగంలో He కొనసాగింప spoke చేస్తారు? against the judgment. తాను తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. Not only against. అంత వ్యతిరేకంగా He మాత్రమే said that కాదు, is false judgment. తాను అంటున్నాడు కదా, అది తప్పుడు తీర్పు. They say he is not the son of God. వారు ఈయన దేవుని కుమారుడు కాదు అన్నారు. And they say that he said that he is son of God. That's why they crucified. ఏమనుకున్నారంటే, ప్రభువు నేను దేవుని కుమారుడని చెప్పుకున్న కారణం బట్టి వారు ఒప్పుకొనక ఆయనను సిలువకు But అప్పగించారు. I am telling you openly. కానీ నేను బాహాటముగా చెప్తున్నాను, He is the son of God. ఈయన దేవుని యొక్క కుమారుడు. The news went all over the country. ఆ వర్తమానము దేశమంతా వ్యాపించింది. News went to the Pilate. ఆ యొక్క వర్తమానము పిలాతు యొద్దకు వెళ్ళింది. News went to all the government, senators of that judgment. ఆ విధంగా ఆ వర్తమానము అధిపతులకు అధికారులకు అందరికి వెళ్ళింది. Centurion spoke against our judgment. శతాధిపతి మన తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. Immediately they might have said, వెంటే వారు అనుండవచ్చు, hang him down. తనను ఉరేయండి, Don't allow him to live 1 minute. లేదంటే ఒక్క నిమిషం కూడా తనను ఉండనివ్వకండి. Definitely he was punished. ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వచ్చిండవచ్చు. Impossible to keep quiet. మౌనంగా ఉండటం అసాధ్యము. He knew all these things. ఇవన్నీ కూడా తనకు తెలుసు. He glorified God. అయినప్పటికీ దేవుని మహిమపరిచాడు. Some of us must be ashamed. మనలో కొద్దిమంది సిగ్గుపడాలి. We don't openly, in the offices, schools, colleges, young people, they don't openly declare ఆఫీసులలో that they are believers. ఆఫీసులలో స్కూళ్ళలో చదువుకునే చోటున చాలా మంది యవనస్తులు క్రైస్తవులవని వారు బాహటముగా చెప్పుకోరు. They are so afraid. ఎంతో భయపడతారు. But this man కానీ ఈ వ్యక్తి is a heathen man. తాను అన్యుడయుండి He is the one who put the nails. తానే మేకులు కొట్టిన వ్యక్తి. When the Jesus Christ was fallen, యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయినప్పుడు he hit them with the rope and then asked him to get up. కొరడాతో కొట్టి ప్రభుని లేచి సిలువను మోయమన్నవాడు. How many times he cursed him. ఎన్నిసార్లు ప్రభుని కొట్టాడు. Put the crown of thorns and pressed it down. ముళ్ళ కిరీటము ఆయన తలపైన పెట్టి గట్టిగా బిగించారు. He was almost bleeding. ఆయన రక్తమయమైపోయాడు. He is almost half dead because whole night he was beaten. రాత్రంతా కూడా ప్రభుని కొడుతూనే ఉన్నారు కాబట్టి అప్పటికే సగము చనిపోయాడు. The people who cursed him, not the Jew, is a Roman. ఎవరైతే ప్రభుని కొట్టారో వారు యూదులు కాదు గాని రోమా వారు కొట్టారు. For Jews there is a rule, if anyone scourges to anyone, that he should not scourge him more than 40 stripes. యూదుల్లో ఒక నియమం ఉంటుంది. ఏంటి ఆ నియమం అంటే, ఎవరినైనా కొరడాలతో గాని బెత్తముతో కొట్టినప్పుడు 40 దెబ్బల కన్నా ఎక్కువగా కొట్టకూడదు. They never do that. ఆ విధంగా చెయ్యరు. But here, కానీ ఇక్కడ whole night రాత్రంతా కొట్టారు. they scourged him. ఆయనను కొడుతూనే ఉన్నారు. He was almost dead. అప్పటికే సగం చనిపోయాడు. Why did he fall? ఎందుకు ప్రభు పడిపోయాడు? How many times he followed? ఎన్నిసార్లు ప్రభు పడిపోయాడు? They scourged him, asked him to get up. ఆయన పడిపోయిన ప్రతిసారి కొట్టి సిలువను ఎత్తుకోమని లేపారు. Whole night he lost his strength. రాత్రంతా ఆ దెబ్బలకు ఆయన బలమంతా పోయింది. Don't tell he's a God. Why can't he get up and do and all? Don't think all those things. He became a man for your sake and my sake. If he has to behave like a God, why should he come down into this world? ఆయన దేవుడు కాబట్టి అంతగా బలముంది, లేచాడు, వాటన్నిటిని భరించాడు అని ఏమాత్రం అనవద్దు. లేవాలే భరించాలే అని అనుకుంటాం. చూడండి, ఆయన లేవాలి భరించాలి అని అనుకుంటాము, కానీ ఆయన నీ కొరకు నా కొరకు మానవుడయ్యాడు, మనిషి అయ్యాడు కాబట్టి మానవునిగా ఇవన్నీ భరించాడు. ఒకవేళ దేవునిగా ఉండుంటే ఎందుకు ఈ లోకానికి వచ్చి మన పాపమును భరించేవాడు?
He's a God. ఆయన దేవుడు, Same time he's a man. అదే సమయంలో మానవునిగా ఉన్నాడు. He died as a man. ఆయన ఒక మనుష్యునిగా చనిపోయాడు. He rose again as a God. ఆయన దేవునిగా మూడవ దినాన తిరిగి లేచాడు. When he was a man, ఆయన మానవునిగా ఉన్నప్పుడు he was a perfect man. ఆయన పరిపూర్ణమైన మానవునిగా ఉన్నాడు. He had pains. ఆయనకు కూడా బాధలు, నొప్పులుండేవి. He had agony. ఆయనకు కూడా ఆ మూల్గులు, వేదన ఉండేది. He had sorrow. ఆయనకు కూడా దుఃఖం ఉండింది. He was so painful. ఆయన ఎంతో బాధను భరించాడు. In the Garden of Gethsemane, గెత్సెమని తోటలో he went and fell down before God. ఆయన దేవుని ఎదుట మోకరిల్లి పడిపోయి And he prayed, ఆయన ప్రార్థించాడు. Father, if it's possible, take away this cup from me. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. I can't bear this. నేను దీన్ని భరించలేను. It is too hard. అది ఎంతో బాధకరమైనది. It is too painful. అది ఎంతో నొప్పిగా ఉండేది. I can't bear this. నేను దీన్ని భరించలేను. Please take away this cup. దయచేసి ఈ పాత్రను తీసివే. Father had no answer. తండ్రి యొద్ద ఎలాంటి జవాబు లేదు. Son said, కుమారుడు అన్నాడు, if there is any other way to save a man, you find out. తండ్రి, ఒకవేళ మానవుడు రక్షించబడటానికి వేరే మార్గం ఏదైనా ఉంటే దయచేసి ఆ మార్గమును కనుగొను. Then father said, అప్పుడు తండ్రి అన్నాడు, my son, నా కుమారుడా, I tried all the methods. నేను అన్ని విధాలు ప్రయత్నము చేశాను. I tried everything. నేను అన్ని ప్రయత్నాలు చేశాను. Nothing is workable. ఏది కూడా పని చేయలేదు. You have to take the cup. నీవు ఖచ్చితముగా ఆ పాత్రలోనిది తీసుకోవాలి. Means you have to take the cross. అనగా దాని అర్థము నువ్వు సిలువలో చనిపోవాలి. There is no second word. ఇంకా రెండవ మాట లేదు. There is no argument. ఇంకా వాదన లేదు. There is no argument. ఇంకా వాదన లేదు. If that is so, let thy will be done. తండ్రి, ఒకవేళ ఇది నీ చిత్తమైతే నీ చిత్తమే నెరవేర్చబడును. What a agony ఎలాంటి వేదన! for your sake and my sake. నీ కొరకు, నా కొరకు ఎలాంటి బాధను భరించాడు. What is that we are doing for him? ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాము? He is putting the same question. ఆయన అదే ప్రశ్న అడుగుతున్నాడు. This I have done for you. ఇది నేను మీ కొరకు చేశాను, What you have done for me. నా కొరకు మీరేం చేశారో. All these things we have to accountable on the day of believers' judgment. ఇవన్నీ విషయముల గురించి విశ్వాసుల యొక్క తీర్పు దినమున ప్రభువుకు మనము లెక్కప్పచెప్పాలి. Oh, coming back to this centurion. మనం ఇప్పుడు ఈ శతాధిపతి విషయానికి వస్తే, What a guts he had. తాను ఎలాంటి ధైర్యాన్ని కనుపరిచాడు. Knowing everything. అంత పరిణామమును ఎరిగి He was prepared to face the consequences. తాను ఆ పరిణామములను ఎదుర్కొనటానికి సిద్ధపడ్డాడు. But I want to worship. అయినప్పటికీ నేను దేవుని ఆరాధిస్తాను. He worshipped him. ఆ విధముగా దేవుని ఆరాధించాడు. He glorified him. దేవుని మహిమపరిచాడు. He said, "He is truly this is a righteous man. అన్నాడు కదా, ఈయన నిజముగా నీతిమంతుడు, He is a son of God." ఈయన దేవుని కుమారుడు. That is, as far as we know, his history closes there. మనకు తెలిసినంత మటుకు ఇంకా ఈ శతాధిపతి చరిత్ర ఇక్కడితో ముగించబడింది. Nothing is told more about that. ఇంకా దాని గురించి ఎక్కువ విషయాలు ఏవి కూడా రాయబడలేదు. He might have faced a very terrible judgment. బహుశా ఎంతో కఠినమైన తీర్పును తాను ఎదుర్కొని ఉండవచ్చు. But he is there. కానీ అక్కడ ప్రభుతో ఉన్నాడు. He is there. ప్రభుతో పాటు ఉన్నాడు. We are going to see him one day. ఒక దినాన తనను చూడనంటున్నాము. We are going to talk to him. మనము తనతో మాట్లాడతాము. We are going to know what punishment he got. తాను ఏ శిక్షను పొందాడో మనము తెలుసుకుంటాము. For what? దేనికి? దేని కొరకు? Just for worshipping God. ప్రభువుని ఆరాధించడానికి తాను చెల్లించిన క్రయము. Are you prepared to pay little cost for God? నువ్వు దేవుని కొరకు కొద్దిగా నా క్రయాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డావా? No cost. ఎలాంటి క్రయాన్ని చెల్లించము. Everything must be very free and smooth and soon. That is not the work of God. మనకు అంతా కూడా ఎంతో సాఫీగా, అనుకూలముగా, మనకు నచ్చినట్టుగా ఉండాలి. అది దేవుని యొక్క పని We కాదు. have to pay the cost. మనము క్రయాన్ని చెల్లించాలి. At the very beginning, ఆరంభములోనే Lord Jesus told them, యేసుక్రీస్తు ప్రభువారు వారితో అన్నాడు, if you have to come follow me, మీరు వచ్చి నన్ను వెంబడించగోరితే take up your cross. మీ and follow. సిలువను ఎత్తుకొని నన్ను If వెంబడించండి. you don't want to take the cross, ఒకవేళ సిలువను మీరు ఎత్తుకొని గోరకపోతే please don't come. దయచేసి నన్ను I వెంబడించవద్దు. don't need you. నాకు మీరు అవసరం You లేదు. will be a troublesome man. మీరు ఎంతో బాధకరముగా మార్చబడతారు. Who is the
troublemaker? ఎవరు ఈ దినాల్లో ఇబ్బంది పెట్టేది? Uncrucified believers. సిలువ వేయబడని విశ్వాసులే. They never take their cross. వారి సిలువను ఎప్పుడు ఎత్తుకోరు. That's why Jesus said, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు if you అన్నారు, have to come after me, మీరు వచ్చి నన్ను వెంబడించి కోరితే take up the cross మీ సిలువను ఎత్తుకోండి, and then follow me. వచ్చి నన్ను వెంబడించండి. Deny yourself. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. And he, the first man to took the cross on behalf of the whole world. కాబట్టి ప్రపంచ యావతందరి పక్షమున మొట్టమొదటిగా సిలువను మోసిన వ్యక్తి శతాధిపతి Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. క్షమించండి, He paid the cost యేసుక్రీస్తు ప్రభువారు క్రయాన్ని చెల్లించాడు. for the whole world. ఆయన ప్రపంచమంతటి కొరకు చెల్లించాడు. He took the cross. ఆయన సిలువనెక్కాడు. And he's asking us also to take the cross and ఆయన మనల్ని కూడా అంటున్నాడు కదా, మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు. hundreds of uncrucified believers are available today. వందల సంఖ్యలో సిలువ వేయబడని విశ్వాసులు మనలో ఉంటున్నారు. We preach about cross. మనము సిలువను గురించి బోధిస్తాము, We have no experience of cross. కానీ సిలువ యొక్క అనుభవము లేదు. The most shameful thing is, ఎంతో సిగ్గుకరమైన విషయము, person doesn't have experience of cross and preach about the cross. ఏ వ్యక్తి అయితే సిలువను గురించి అనుభవము కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సిలువను గురించి There is బోధిస్తాడు. no so shameful thing more than that. దానికన్నా ఇంకా సిగ్గుకరమైన అవమానకరమైనది ఏది కూడా ఉండదు. Better to shut the mouth and keep quiet. నోరు మూసుకొని మౌనంగా ఉండటం Don't మంచిది. have experience of cross in our life. మన జీవితంలో సిలువ యొక్క అనుభవం లేదు. We have no right to speak about cross సిలువను గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. because ఎందుకొరకంటే our Lord himself, Father said, you have to take the cross. Even his own son could not escape. మన ప్రభువే తాను సిలువ ఎక్కి సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. తండ్రి అన్నాడు కదా, వేరే విధానము ఏది కూడా లేదు, ఖచ్చితముగా సిలువ ఎక్కాలి. ప్రభువే మినహాయింపబడలేదు, ఆయన సిలువ మోసాడు. And right from the judgment hall, ఆ యొక్క తీర్పు స్థలము నుండి this centurion was studying him. ఈ శతాధిపతి ప్రభుని గమనిస్తూ ఉన్నాడు. Though he was beating, కొడుతున్నప్పటికీ కూడా but still he was thinking, ఆయనప్పటికీ ఆలోచిస్తున్నాడు, why this man is, going through all this suffering. ఎందుకు ఈ వ్యక్తి ఈ బాధలన్నిటి గుండా వెళ్తున్నాడు, For whose sake? ఎవరి కొరకు భరిస్తున్నాడు? Is he want to build his kingdom? ఆయన రాజ్యమును ఆయన కట్టాలనుకుంటున్నాడా, Is he want to be a king over in this world? లేదంటే ఈ లోకములో రాజు అవ్వాలనుకుంటున్నాడా? But centurion has seen his selfless life in his death. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో ఎలాంటి స్వార్థము లేని నిస్వార్థమైన జీవితమును చూశాడు. When he died, అప్పుడు ప్రభు చనిపోయినప్పుడు 36 verse. 46వ వచనము, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. Next. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి, What has happened? Everything centurion has seen. ఏదైతే జరిగిందో వీటన్నిటిని కూడా శతాధిపతి చూస్తూనే ఉన్నాడు, Right from the beginning till now. ఆరంభము నుండి ఇప్పటి వరకు. And that has worked in his heart. అది తన హృదయంలో పనిచేసింది. He has to pay a heavy price to worship him. తాను దేవుని ఆరాధించడానికి గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చింది. One man came all the way from Africa ఒక వ్యక్తి ఆఫ్రికా దేశము నుండి వచ్చాడు, to worship God, దేవుని ఆరాధించడం కొరకు వచ్చాడు, to Jerusalem. యెరూషలేముకు వచ్చాడు. Who is that man? ఆ వ్యక్తి ఎవరు? Finance minister. What for he came? ఎందుకు కొరకు వచ్చాడు యెరూషలేముకు? It is written there. అక్కడ రాయబడింది, He came there to worship తాను దేవుని ఆరాధించడం కొరకు వచ్చాడు. from one country to other country. ఒక దేశం నుండి ఇంకో దేశమునకు. For believers to come here from their house, it is a burden for them for worship. విశ్వాసులకు ఇదే ఊరిలో ఉంటారు, ఇంటి నుండి మందిరానికి రావాలంటే ఎంతో భారము, సనుగుతా వస్తారు. That's why not many, majority, they never in time for worship. Hundreds may be sitting here. అందుకొరకే అందరూ కాదు, అధిక శాతము వందల మంది కూర్చుంటారు ఇక్కడ. చాలా మంది వారు సమయానికి ఆరాధనకు రారు. Oh, worship kada. ఆరాధనే కదా, They take it so easily. ఎంతో తేలిగ్గా తీసుకుంటారు. Men and women in the Bible, they gave life for worshiping God. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప స్త్రీలు పురుషులు ఆరాధన కొరకు వారి ప్రాణమునే పెట్టారు. And worship God. వారు ఆ విధంగా క్రయాన్ని చెల్లించి దేవుని ఆరాధించారు. They could find the value of the love
of God. దేవుని యొక్క ప్రేమ విలువను గ్రహించారు. And realizing that great love, they paid the price and worshiped them. దేవుని యొక్క ప్రేమను వారు గ్రహించిన వారే దాని కొరకు క్రయమును చెల్లించి ఆయనను ఆరాధించారు. We have the great privilege. మనకు కూడా గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది. It is ఇప్పుడు honor. అది గొప్ప ఘనత. It's not an ordinary thing. ఇదేదో సాధారణమైన విషయం కాదు. ఎవరో మా పాప అక్కడ పక్కన తీసుకుని పో. ఎవరో పాప ఎవరు లేరు ఆ పాప తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలమ్మా, అట్లా ఇడిచిపెట్టు తీసేమ్మా. ఇట్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. నెవర్ అండ్ సిట్టింగ్ హియర్ అండ్ డిస్టర్బింగ్ మీ. జాగ్రత్త చూసుకోవాలి. ఇట్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరము. దయచేసి చిన్న పిల్లలను జాగ్రత్తగా మీ దగ్గర కూర్చోపెట్టుకోండి. ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా అలౌ చేయరు. చూడండి, ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆ విధంగా అనుమతించరు. ఫ్రీ ఎడ్యుకేషన్, అక్కడ ఉచితంగా విద్య చెప్తారు. అయినా కూడా they have some systems. వారు ఒక క్రమశిక్షణ కలిగి ఉంటారు. Please learn, everywhere I have this problem. దయచేసి విశ్వాసులు నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి సమస్య ఉంటుంది. It's a disturbance. ఇది ఎంతో ఆటంకంగా ఉంటుంది. Learn it if you don't know. ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి. So today we come back to this centurion, a man who paid the price and worshiped God. కాబట్టి ఇది నా ఈ శతాధిపతి దేవుణ్ణి ఆరాధించుట కొరకు క్రయమును చెల్లించి ఆరాధించాడు. Today we have the privilege. ఈ దినాన మనకి ఆధిక్యత ఇవ్వబడింది. We do not have to pay the price. మనము క్రయమును చెల్లించవలసిన అవసరం లేదు. Let us bow down. అయినప్పటికీ సాష్టాంగపడి Let us fall at the feet of Christ. క్రీస్తు యొక్క పాదముల మీద పడి What great love he has shown. ఆయన మన పట్ల ఇలాంటి గొప్ప ఉన్నతమైన ప్రేమను కనుపరిచాడు. Not because today is Good Friday. ఈ రోజు ఏదో శుభ శుక్రవారము కాబట్టి ఆరాధించకూడదు. Every day. ప్రతి దినము Every day you must spend time in worshiping the ప్రభుని ఆరాధించడంలో సమయాన్ని గడపాలి. Every day he is our savior. ప్రతి దినము ఆయన మన రక్షకుడు. Every day he is our master. ప్రతి దినమున ఆయన మన యజమానుడై ఉంటున్నాడు. Every day he is our help. ప్రతి దినమున ఆయన మన సహాయకుడు. Not one day. ఒక్క రోజు కాదు. Not Good Friday. లేదంటే శుభ శుక్రవారం దినమున కాదు. That's why a true believer, they spend early in the morning upon their knees worshiping. అందుకొరకే నిజమైన విశ్వాసులు వేకువజామునే వారి మోకాళ్ళ పైన ప్రభుని ఆరాధించటములో ఆరాధిస్తూనే సమయాన్ని గడుపుతారు. Not Sunday or not Good Friday. ఏదో ఆదివారమో పండగలో శుభ శుక్రవారమో ఈ దినాల్లోనే కాదు. If you don't have time, ఒకవేళ మీకు సమయం లేకపోతే, if you have to go early to the job, మీరు ఉద్యోగానికి పొద్దున్నే వెళ్ళాల్సి వస్తే, if you have to go 5 o'clock, మీరు 5 గంటలకు వెళ్ళాలంటే you get up 4 o'clock. 4 గంటలకు లేవండి. You don't die. మీరు ఆ విధంగా 4 గంటలు లేస్తే చనిపోరు. అస్సలు సావర్. చూడండి, అసలు చనిపోరు. లేచి చూడండి. కావాలంటే లేచి ప్రయత్నించండి. Some people think if I get up before 5 o'clock I will die. కొంతమంది ఏమనుకుంటారంటే పొద్దున్నే 5 గంటల కన్నా ముందే లేస్తే చనిపోతానేమో అని భయపడతారు. We have no time. సమయం ఉండదు మనకు. మాకు సమయం లేదు. మాకు సమయం లేదు అనుకుంటారు. Day and night we travel, day and night we preach. మనము రోజంతా కూడా ప్రయాణమవుతాము, రోజంతా కూడా వాక్యాలు చెప్తూ బోధిస్తుంటాము. No time for us at all. మాకు అసలు సమయమే లేదనుకుంటాము. We have to take up the time. కానీ సమయాన్ని తీసుకోవాలి. Our Lord is worthy to be worshipped. మన ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు. Not only here. ఇక్కడ మాత్రమే కాదు. Make it a point to spend every day in the morning worshiping the Lord. ప్రతి దినము కూడా వేకువజామునే ప్రభుని ఆరాధించే అలవాటు చేసుకోవాలి. Because Jesus said, ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, Father seeketh them that worship him in truth and spirit. తనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను కావాలనే తండ్రి అట్టివారిని వెతుకుతున్నాడు. Being a God, he is searching something. దేవుడు అయ్యుండి వెతుకుతున్నాడు ఒక విషయాన్ని. What is searching? దేని వెతుకుతున్నాడు? నన్ను ఆరాధించే వారు ఎవరైనా ఉన్నారా అని. 4 o'clock Lord will go around the city. 4 గంటలకే ఊరంతట్లో ప్రభు సంచరిస్తాడు. ఏ ఇంట్లోనా ఆరాధన వినబడుతుందేమో, ఏ ఇంట్లోనన్నా ఆరాధన వినబడుతుందా అని. చాలా ఇంట్లో వినబడింది, చాలా ఇంట్లో వినబడ్డాయి. కానీ ఏం వినబడింది? గురకలు. ఇంకా గురక కొడుతున్నారు. చూడండి, ఇంకా గురక కొట్టి నిద్రపోతుంటారు. He is seeking them that worship him. ఆయనను ఆరాధించే వారి కొరకు ఎతుకుతున్నాడు. What a privilege we have. ఇలాంటి ఆధిక్యత మనకి ఇవ్వబడింది. Spend more time worshiping every day morning. ప్రతి దినము ఉదయమున
ప్రభుని ఆరాధించడానికి అధిక సమయాన్ని కేటాయించండి. What I don't do, I will never teach. preach. నేను ఏదైతే చెయ్యనో దాన్ని బోధించను. Even till today. ఈ రోజు వరకు We have to start early. మనము పొద్దున్నే పొద్దున్నే ప్రయాణం అవ్వాలంటే Today we have to start early. ఈ రోజు పొద్దున్నే లేచి రావాల్సి వచ్చింది. But before that I got up. దానికన్నా ముందే లేచాను. I know if I have to go 5 o'clock, I got up 4 o'clock. నేను 5 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకే లేచాను. I spend time in worshiping the Lord. ఆరాధనలో ప్రభువులో సమయాన్ని గడిపాను. Without worshiping, I don't do anything. ఆరాధించకుండా ఏది చేయను. I don't even drink water. నేను నీళ్లు కూడా తాగను. I don't run to the kitchen for tea. లేదంటే వంటగదిలోనికి టీ కొరకు పరిగెత్తను. For years together till today. సంవత్సరాల నుండి ఇప్పటి వరకు. ఎప్పుడో 30 years back testimony I am not giving. ఏదో 30 సంవత్సరాల క్రితం సాక్ష్యం చెప్పట్లేదు. Today what I have done, I am telling you. ఈ రోజు ఏది చేశాను అది We చెప్తున్నాను. have to start early today to come here. ఇక్కడికి రావటానికి పొద్దున్నే రావాల్సి But వచ్చింది. before that I put alarm, got up and spent time in worshiping the Lord. దానికన్నా ముందే అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి ప్రభుని ఆరాధించాను. Worship makes you a wonderful believer. ఆరాధన మిమ్మల్ని ఒక చక్కటి విశ్వాసిగా రూపుదిద్దుతుంది. Bible never said Father is seeking a great preacher, a great messenger, the one who do the miracles. He says he seeketh them that worship him. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు మంచి వర్తమానికులను అద్భుతములను చేసేవారిని బోధకులను వెతుకుతున్నాడని రాయబడలేదు, కానీ ఆయనను ఆరాధించే వారిని వెతుకుతున్నాడని రాయబడింది. Anybody can worship. ఎవరైనా ఆరాధించవచ్చు. Education is not required. చదువు అవసరం లేదు. Experience is not required. అనుభవం అవసరం లేదు. Bible knowledge is not required. బైబిల్ యొక్క జ్ఞానం అవసరం లేదు. All they are necessary. If they are not there, doesn't matter. ఇవన్నీ కూడా అవసరమే, లేకపోయినా పర్వాలేదు. Worship doesn't. These things will never hinder your worship. ఇవన్నీ కూడా నీ ఆరాధనకు ఆటంకంగా ఉండదు. Start your day with worship. నీ దినమును ఆరాధనతో And ఆరంభించు. the whole day will be filled with joy. అప్పుడు నీ దినమంతా కూడా సంతోషంతో నింపబడుతుంది. You try. మీరు ప్రయత్నించండి. Father, seeketh them. Don't give useless excuses. చూడండి, పనికి మాలిన సాకులు చెప్పవద్దు. For others, no excuse at all. ఇతర వేరే విషయాలకు సాకులే ఉండవు. If you have to go, మీరు travel at 4 o'clock train. If I have to catch, we get up 2 o'clock, take and we go there. For worship, for prayer, to get up early, we have 101 excuses. ఏటన్నా ఊరికి మనము వెళ్ళాలి అంటే పొద్దున్నే లేస్తాము. 4 గంటలకి ట్రైన్ ఉంటే 2 గంటలకే లేచి సిద్ధపడుతుంటాము, కానీ ప్రభుని ఆరాధించడానికి వచ్చేసరికి సాకులను వెతుకుతుంటాము. What a price he paid. ఆయన ఎలాంటి క్రయాన్ని చెల్లించాడు. And in turn, what is expecting from us? ఆయన అంత క్రయమును చెల్లించి మన యొద్ద నుండి కోరుకుంటుంది ఏంటి? Nobody taught this centurion to worship. శతాధిపతిని ఆరాధించమని ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు. Truly, he is the Son of God. ఆయన నిజముగా దేవుని కుమారుడని చెప్పాడు. He is a righteous man. ఈయన నీతిమంతుడు. He glorified God. ఆ విధంగా దేవుని మహిమపరిచాడు. It means he offered worship unto God. అంటే దేవునికి ఆరాధనను అర్పించాడు. Dear ones, let us come, let us bow down. What a privilege, what a love God has shown to us. Let us spend some time in worship. ప్రియులారా, మనము కూడా దేవుడు ఎలాంటి ఉన్నతమైన ప్రేమ, ఎలాంటి అద్భుతమైన చక్కటి ప్రేమ కనపరిచాడు, దాన్ని బట్టి మనము కూడా ఆయన సన్నిధిలో తలలు వంచి ప్రభుని ఆరాధించే వారముగా ఉందాము. Let us remember the worship of centurion. He did it on the same Good Friday worship. శతాధిపతి ఇదే దినమున అనగా శుభ శుక్రవారం దినమున ఆయన ప్రభుని ఆరాధించాడు. మనము ఆరాధనను జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాము. Let us worship him ఆయనను ఆరాధిద్దాము. and go to worship. ఆరాధనలో ప్రవేశిద్దాము.